అసలు భారతమ్మకి ఏం సంబంధం ఉంది? ఆమె పాపము ఒక స్కూల్ నడుపుకుంటా ఏదైనా వృద్ధాశ్రమాలు ఉంటే ఆశ్రమాలకు సహాయం చేస్తూ పిల్లలంటే చాలా ఇష్టం ఆమెకు. అది చిన్నపిల్లలు వెంకటపురం మెమోరియల్ స్కూల్ అని పులివెందుల స్కూలు ఇవన్నీ ఎన్నో సేవలు చేస్తూ ఆమె ఉంది. ఆమెకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ పులివెందుల ఎలక్షన్ టైంలోనే ఆమె క్యాంపెయినింగ్ చేస్తుంది. అసలు భారతమ్మకు సంబంధమే లేదు. సంబంధం లేకుండా ఈరోజు భారతమ్మ గారిని ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కేవలం ఇది కుటుంబాల పరంగా జగన్మోహన్ రెడ్డిని కించపరచాలా, జగన్మోహన్ రెడ్డిని తొక్కేయాలనేది ఈరోజు అందరూ ప్రయత్నిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చుట్టూ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, ఢిల్లీలో ఉండే పెద్దలు ఇంతమంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డికి ఈరోజు తోడు ఎవరున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, లీడర్లు. కేవలం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈరోజు ఎవరంటే ప్రజలు. ఆయన కుటుంబం కాదన్నా, ఢిల్లీలో పెద్దలు కాదన్నా, పార్టీలన్నీ ఆయన మీద ఫోకస్ పెట్టినా జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉండేది ఎవరంటే ప్రజలు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, జగన్మోహన్ రెడ్డి క్రేజ్ని తగ్గేయాలని ఎంత ప్రయత్నం చేసినా, కుటుంబాన్ని హీలం చేయాలని చూసినా అన్నీ గుర్తుపెట్టుకుంటారు. అదే కదా బాధ. ఇప్పుడు అనవసరంగా ఆమెను ఎందుకు లాగాల? ఆమెకు ఏమన్నా సంబంధం ఉందా భారతమ్మకు? అన్యాయం కదా అది. మాకందరికీ తెలుసు లోకల్గా. ఆ తల్లి ఏం పట్టించుకోదు, ఆమెకి ఏం సంబంధం ఉండదు. ఆమెను అనవసరంగా లాగుతారు రాజకీయాల్లోకి. ఆమెను అనాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డిని అనాలి. మాటకు వస్తే తల్లిని వదిలిపెట్టినారు, చెల్లిని వదిలిపెట్టినారు అంటారు కదా. విజయమ్మ సాక్షాత్తు విజయమ్మనే మొన్న వచ్చి ఆ కొడుకు తల్లి కాకుండా పోతుందా? మా కుటుంబ విషయాలు గొడవలు ఉంటాయి, కుటుంబ విషయాలు గొడవలు ఉన్నంత మాత్రాన నాకు తల్లి కాకుండా పోతాడా, శర్మిలమ్మకు అన్న కాకుండా పోతాడా? ఎందుకు ఇంత విష ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఆమెనే అనింది కదా. ఆమె అన్నా కూడా ఈరోజు నిజంగా పొద్దున ఒకడు అతని పేరు ఏదో పట్టాపే ఏదో ఒక డిబేట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని మరణాన్ని అడ్డం పెట్టుకొని సంతకాలు చేసినాడు. జగన్మోహన్ రెడ్డి ఒక మనిషేనా అన్నాడు. సవాల్ విసురుతాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా. బట్టి విక్రమార్క గారు వందల ఇంటర్వ్యూలలో జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదన్నాడు. దానిపైన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద విషయం చల్లే ఏ ఒక్కటైనా ప్రూఫ్ చేయగలుగుతారా? ఈరోజు నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి దాదాపు ఎన్నేళ్ళు అవుతుందన్న. ఎన్నేళ్ళు అయిన తర్వాత కూడా ఆడికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పంచినా కూడా సగం ఆస్తులు జగనన్నకు ఉన్న ఆస్తులు ఈడీలోనే ఉన్నాయి. ఈడీలో ఉన్నా కూడా శర్మిలమ్మకు ఇవ్వాల్సినవన్నీ జగనన్న ఇచ్చాడు. జగనన్న ఏం తక్కువ చేయలే. చెల్లెలు అడిగినప్పుడల్లా ఇస్తూనే వచ్చినాడు. అసలు శర్మిలమ్మకు ఏం తక్కువ కూడా చేయలే. గతంలో శర్మిలమ్మ కూడా ఒక ఇంటర్వ్యూలో నా అన్న నాకు ఎప్పుడు ద్రోహం చేయడు, నా అన్న నాకు ఎప్పుడు మంచిగా చేస్తాడు అని చెప్పింది. అటువంటి ఆమె ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుందంటే కేవలం ఆమె కాంగ్రెస్ పార్టీలో ఒక సీఎం కావాలా,